హాయ్ అండి. ఉల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా 5, 6 ఉల్లిపాయలు తీసుకొని అందులో జీలకర్ర, ధనియాలు, అల్లము, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు ఒక గిన్నెలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక పెనం వేసి అందులో ఆయిల్ బాగా మగ్గిన తర్వాత శనగపప్పు యాడ్ చేయండి. నేను ఆయిల్ బాగా మగ్గకుండానే వేసేసానండి. సో మీరు ఆయిల్ బాగా మగ్గిన తర్వాత శనగపప్పు యాడ్ చేసుకోండి. శనగపప్పు మనకి బాగా రోస్ట్ అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోండి. ఇవి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని ఉల్లిపాయలు యాడ్ చేసేయండి. ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత అటు ఇటు కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ మనకి బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయ అనేది మనకి బాగా మగ్గాలండి. ఉల్లిపాయ బాగా మగ్గితేనే ఉల్లి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనకి ఉల్లిపాయ మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ అనేది మనకి బాగా మగ్గితే ఉల్లి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లోనే మగ్గించండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత 2 టమాటాలు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు కలుపుకొని బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ కలర్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు బాగా మగ్గనివ్వండి. ఒక మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వండి. చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఉల్లిపాయ అనేది బాగా మగ్గింది. టమాటా కూడా బాగా మగ్గింది. మగ్గిన తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అటు ఇటు కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఇది మనకి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన వెంటనే ఒక 10 మినిట్స్ చల్లారనివ్వండి. చల్లారిన వెంటనే మిక్సీ గిన్నెలో తీసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేస్తే ఉల్లి చట్నీ అనేది మన పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మనకి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయింది. ఇప్పుడు మనం తాలింపు యాడ్ చేసుకోవాలి. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోండి. చూసారు కదా, తాలింపు కూడా మనం పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉల్లి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీని చాలా బాగుంటుందండి. మేమైతే ట్రై చేసాము, చాలా బాగుంది టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ఒకసారి చెప్పండి.